హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ తో అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకున్న సింపుల్ గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ తో సహా ఎవరైనా చేసేసుకోవచ్చు, అంత సింపుల్ గా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక కడాయి తీసుకోవాలి. కొద్దిగా వెడల్పాటి కడాయి తీసుకుంటే ఏంటంటే మనకి మంచిగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అందులో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అయితే ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇలా చీలికలుగా వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో అయితే ఒక స్పూన్ దాకా ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మంచిగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. అంటే ఆయిల్ అంతా కూడా వేసాం కదా, అదంతా కూడా కలిసేలాగైతే కలుపుకున్నాక అందులో అయితే ఒక స్పూన్ దాకా పసుపు, మీ కారానికి తగ్గట్టు అయితే కారం, అలానే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న దాంట్లో ఒక స్పూన్ దాకా అయితే జీలకర్ర పొడి, అలానే ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఒక 4-5 టమాటోలను అయితే ఇలా మిక్సీ చేసుకొని దాన్ని అయితే ప్యూరీ కింద ఇందులో వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో నేను కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మంచిగా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఆ వాటర్ని కూడా. ఆ తర్వాత అయితే ఇలా దగ్గరికి అంటే టమాటా మొత్తం కూడా ఆ పచ్చివాసన పోయి దీనికి పట్టేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి వచ్చేసింది అన్నప్పుడు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అయితే ఇది మరిగే లోపల దీనికోసం అయితే ఒక చిన్న పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్లో అయితే కొన్ని జీడిపప్పు పలుకులు, అలానే కొన్ని పుచ్చగింజలు ఉంటాయి కదా, అవి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత ఫైన్ పేస్ట్ లాగా అయితే ఇలా చేసుకోవాలి. తర్వాత మన చికెన్ అయితే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ టైంలో అయితే మన జీడిపప్పు పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్ అంతా కూడా పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసుకుంటే మన సింపుల్గా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చేసేంత సింపుల్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి కర్రీ అనమాట. అంటే చాలా హడావిడి లేకుండా ఇలా సింపుల్గా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. దట్టు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, సింపుల్గా చాలా బాగుందంటారు. చూసారు కదా, చాలా సింపుల్ గా చికెన్ గ్రేవీ కర్రీని అయితే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అలానే ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.